మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ కూడా గత వారం నుంచి నెమ్మదిగా కుజుడు 11వ తారీఖు, తర్వాత 15వ తారీఖు రవి, బుధులు, ఇలా ఒక్కొక్క మాస గ్రహాలన్నీ కూడా మారడం మనం గమనించుంటాం. పూర్తిగా 15వ తారీఖు నుంచి కూడా మాస గ్రహాలన్నీ కూడా మారే. సో అదేవిధంగా బుధుడు ఈ యొక్క శుక్రవారం నుంచి తన మిథున రాశి అయిన ఇక్కడ మిథున రాశిలోకి, స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ఆయన గోచారం మొదలుపెట్టబోతూ ఉన్నారు. సో అలాగే కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో, రవి, బుధులు వృషభ రాశిలో, గురు, శుక్రులు మిథునంలో, చంద్ర, కేతువులు సింహరాశిలోను, అదేవిధంగా కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా, అలాగే మిగతా లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మిగతా ట్రాన్సిట్ ఆధారంగా కూడా ఈ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. తులరాశి వారికి సంబంధించి చూద్దాం. తులరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, అష్టమంలో బుధుడు, అలాగే భాగ్యంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందంటేనే చక్కగా ఈ రాశి వాళ్ళకి మీరు తీసుకునే ఇనిషియేషన్స్ ఏవైతే ఉంటాయో మీ కార్యదక్షతను బట్టి తప్పకుండా ఆ పనులు సక్సెస్ అయ్యే ఆస్కారాలు, దాంట్లో గ్రోత్ కూడా మీరు చూసే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఆదివారం, గురు, శుక్ర ఈ 3 రోజులు కూడా తులరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఈ రాశి వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే అష్టమ రవి దోషం మెయిన్గా కనిపిస్తుంది. వచ్చిన ప్రాఫిట్ని మీరు నిలబెట్టుకోవటానికి అనవసరంగా ఫికిల్ మైండెడ్గా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ప్రాఫిట్స్ పోయే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ అష్టమ రవి దోషం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, ఉద్యోగానికి సంబంధించి వస్తున్న సడన్ మార్పుల విషయంలోనూ కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. అలాగే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమ, మంగళ, బుధవారాల్లో చంద్రుడు వ్యయ స్థానంలో ఉండడం, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఎంత లేదన్నా సోమ, మంగళ, బుధవారాల్లో కొంచెం హెక్టిక్ స్ట్రెస్, స్ట్రెయిన్, సమ్ మెంటల్ యాంగ్జైటీ లాంటివి కొన్ని టెన్స్డ్ మైండ్స్, ఓ పని అయ్యేదాకా చివరిదాకా టెన్షన్ ఉంటే ఎలా ఉంటుంది, అలాంటివి కొన్ని మనకి సోమ, మంగళ, బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంకా లాంగ్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని విషయాల్లో ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. సో అలాగే ఎంత లేదన్నా బుధుడు కొంచెం అష్టమ స్థానంలో జనరల్గానే యోగిస్తారు న్యాచురల్ ట్రాన్సిట్లో. రవి ఓ పక్క అష్టమ స్థానంలో ఫైనాన్షియల్ డ్రైనెస్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో ఇన్లాస్ నుంచి కావచ్చు, పార్ట్నర్ వెల్త్ నుంచి కావచ్చు, అదర్ సోర్సెస్ నుంచి కావచ్చు వచ్చే వెల్త్ కొంచెం ఆగటం కానీ, రిస్ట్రిక్ట్ అవ్వటం కానీ, అది డ్రై అవ్వటం కానీ కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని రీఅక్యుములేట్ చేసుకోవడానికి బుధుడు లాంటి గ్రహం అష్టమ స్థానంలో ఉండడం చాలా మంచిది. సో గురు, శుక్రవారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. గురుడు, శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలు. రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉండు, దేవతల గురువు, రాక్షసుల గురువు. శుక్రుడేమో రాక్షసుల గురువు. సో ఇద్దరు శుభగ్రహాలు భాగ్యస్థానం. ఇట్ ఈస్ వెరీ గుడ్ సిమ్టమ్ ఫర్ యు ఆర్ అటెండింగ్ సమ్ శుభకార్యాలకు కానీ, కొన్ని ఫంక్షన్స్కి కానీ మీరు అటెండ్ అవ్వడం కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్గొనడం కావచ్చు, కొన్ని పుణ్యక్షేత్రాలు మీరు సందర్శించే విషయంలో కావచ్చు, చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ మనకి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా రాశిలోనే చంద్రుని యొక్క సంచారం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంది. కాబట్టి
గురు శుక్రవారాల్లో ఇక్కడ చాలా వరకు కూడా లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు తీసుకునే డెసిషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో శుక్రుడి యొక్క శుభత్వం కూడా ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక చంద్రుడి యొక్క ద్వితీయ స్థానం సంచారం, ద్వితీయ స్థానంలో చంద్రుడు ఉంటాం. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఎప్పుడైతే అది చంద్రుడి నీచ రాశి. సో సమ్ టైమ్స్ ఇక్కడ కొంతవరకు ఏంటంటే ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా ఏర్పడుతున్న కొన్ని ఇష్యూస్ వల్ల, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇక్కడ ప్రొఫెషన్ మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోవటము ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఖర్చుల పాయింట్ ఆఫ్ వ్యూలో వారాంతానికి శనివారం ఆ రోజు ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండటం ఒక ఇంపాక్ట్. జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం చేసి శివాలయాన్ని దర్శించుకోవటం చాలా 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 మంచిది ఈ రాశి వాళ్ళకి. రవికి మాత్రం జపాకుసుమ సంకాసం, ఆదిత్య హృదయ పారాయణం లాంటివి చేసుకోండి, ఇంకా మంచి ఫలితం అనేది ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఉంటుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.